ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే పర్సన్‌కి బెంగుళూరు లాంటి మెట్రో సిటీస్‌లో ఉంటే ఒక రోజుకి ఎంత డబ్బులు ఖర్చవుతాయో ఈ వీడియోలో మీకు చూపిస్తా. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మెయిన్‌గా మనకు ఖర్చయ్యేది ఫుడ్డే. ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ మినిమమ్ ₹50 నుంచి మాక్సిమం ₹100 ఉంటది. సో మనం యావరేజ్‌గా ఒక ₹80 అనుకుందాం. ఆ తర్వాత ట్రాన్స్‌పోర్ట్ బస్సులో వెళ్ళినా లేదంటే బైక్‌లో వెళ్ళినా ఎలా చూసుకున్నా ₹100 అయితే మినిమమ్ ఖర్చవుతది. ఆఫీస్ దగ్గరలో ఉంటే అది కూడా. ఆఫ్టర్‌నూన్ లంచ్ ఒక ₹100, ఈవినింగ్ ఏమున్నా లేకపోయినా ఖచ్చితంగా ఒక కాఫీ అయితే పడాలి. ఎందుకంటే అప్పటికే తల వాసిపోయి ఉంటది. సో కాఫీకి ఒక ₹20 వేసుకుందాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ డిన్నర్ అది వచ్చేసి ఒక ₹100 ఉంటది. సో టోటల్ గా ఒక పర్సన్ కి బెంగళూరులో పర్ డే 400 ఖర్చు అవుతుంది. అండ్ ఇప్పటిదాకా నేను చెప్పిన ఫుడ్ కాస్ట్ అంతా మన దగ్గర ఉన్న డబ్బులతో వచ్చే ఫుడ్. అదే మనకు నచ్చిన ఫుడ్ తినాలంటే ఇంకా కాస్ట్ పెరిగిపోతుంది. అంటే ఎంత లేదన్నా పర్ మంత్ కి 12 నుండి 15,000 ఖర్చు అవుతుంది ఓన్లీ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కి. ఇవి కాకుండా పీజీ రెంట్ ఇంకా మన ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ లైక్ షాపింగ్, మూవీస్ ఇవన్నీ కానీ యాడ్ చేసామంటే ఇంకొక 15,000 టోటల్ గా 30,000 ఖర్చు అవుతుంది. కొంతమంది 3 పూట్ల పీజీలోనే ఫుడ్ తింటారు. సో వాళ్ళకి కొంచెం ఖర్చు అయితే తగ్గుతుంది. బట్ నాలాంటి వాళ్ళకి మాత్రం మినిమం 30,000 అయితే ఖర్చు అయిపోద్ది బెంగళూరులో. ఫ్రెండ్స్ నేను చెప్పింది కరెక్టా కదా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి బాయ్.